వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అసలు పెళ్ళిళ్ళు అంటేనే భయపడుతున్నారు మగవాళ్ళు. సో దీనికి కారణం ఏంటో మీ అందరికీ బాగా తెలుసు. గత కొన్ని రోజుల నుంచి బయట జరుగుతున్న కొన్ని అగత్యాలు కావచ్చు. ఎందుకంటే చాలామంది మహిళలు చాలా దారుణాలకి పాల్పడుతున్నారు. అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళ మొగుల్ని హింసించి చంపేస్తున్నారు. సో రీసెంట్గా మనం చూసాం. కేరళలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ముంబైలో కావచ్చు, అండ్ ఇటు చూసుకుంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా కావచ్చు. మహిళలు చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ప్రేమించిన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపేస్తున్నారు. చంపేయడమే కాకుండా హత్య చేసి దాని నుంచి తప్పించుకోవడానికి చాలా స్కెచ్లు వేస్తున్నారు. దీనికోసం కొన్ని వెబ్ సిరీస్లను కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మనకు తెలుసు, అంటే ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్లో కానీ, వెబ్ సిరీస్లు కానీ, అలాగే మరీ ముఖ్యంగా సీరియల్స్ కానీ, వీటన్నిటిని కూడా ఎక్కువగా ఫాలో అయ్యేది అంటే ఒక మర్డర్ చేసిన తర్వాత ప్లాన్ ప్రకారం ఎలా తప్పించుకోవాలి, క్లూస్ ఇవేమి కూడా పోలీసులకి దొరకకుండా, ఫారెన్సిక్ రిపోర్ట్స్లో ఎటువంటి క్లూస్ పోలీసులకి లభించకుండా, పోస్ట్ మార్టంలో కూడా వాటన్నిటిని కూడా డ్యామేజ్ చేయడానికి, ఈ మొత్తం వాటి నుంచి పూర్తిగా తప్పించుకోవడానికి ప్లాన్ చేసి మరి ఏదో రకంగా మర్డర్ చేస్తున్నారు. కానీ పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి హంతకులను అయితే పట్టుకుంటున్నారు, వాళ్ళకి శిక్షలు వేస్తున్నారు. కానీ అక్కడితో ఆగట్లేదు. చాలామంది మగవాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే భయపడుతున్నారు. అమ్మో, పెళ్ళంటే మేము చేసుకోమని పారిపోతున్నారు. నిజం, ఇది వాస్తవం. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన. ప్రేమించిన ప్రియుడి కోసం చాలా దారుణానికి ఆమె పాల్పడింది. అతన్ని ఊపిరాడకుండా చంపేసి అతను ఎక్కడైతే అతని శవం ఉందో అదే ప్లేస్లో ఒక పాముని తీసుకొచ్చి 1000 రూపాయలు పెట్టి ఒక పాముని కొని తీసుకొచ్చి ఆ బెడ్ పైన అతని శవం పక్కన ఉంచింది. దాదాపు 10 కాట్లు వేసింది పాము, అతను బయట చేసింది పాము. అయితే తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ పాము కాటేయడం వల్లే అతను చనిపోయాడని చెప్పేసి అనుకున్నారు. అసలు స్టోరీలోకి వెళ్తే ఇది ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో జరిగిన సంఘటన. ఆమె పేరు రవిత, తన భర్త పేరు అమిత్. సో రవిత ప్రియుడు ఎవరో కాదు, అమిత్ బెస్ట్ ఫ్రెండ్. సో తన పేరు అమర్దీప్. సో అమర్దీప్, అమిత్ వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అమిత్ ఇంటికి అమర్దీప్ ఎప్పుడూ వస్తూ ఉండేవాడు. సో అలా వస్తున్నప్పుడే రవితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, జీవించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అమిత్ లేని టైం చూసి అమర్దీప్ వాళ్ళ ఇంటికి వచ్చి రవితతో స్నేహంగా ఉండటం, వాళ్ళిద్దరు చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేసేవారు. ఇదే టైంలో అమిత్కి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వ్యవహారం పైన అనుమానం వచ్చింది. రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకున్నాడు. ఇద్దరిని కూడా హెచ్చరించాడు. మరొకసారి మీ ఇద్దరు కలిస్తే ఈసారి నేను తీవ్రమైన చర్యలు తీసుకుంటానంటూ కూడా హెచ్చరించాడు. అంటే అమర్దీప్ కూడా గట్టిగానే అతను చెప్పడం జరిగింది. అయినా వాళ్ళిద్దరూ ఎక్కడా కూడా తగ్గకుండా అమిత్ని లేపేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అయితే అమిత్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, అమిత్ పడుకున్నప్పుడు రవిత అమర్దీప్కి కాల్ చేసి రప్పించింది అమర్దీప్ని అమిత్ వాళ్ళ ఇంటికి. తర్వాత పడుకున్న అమిత్ని ఒక్కసారిగా ఇద్దరూ కలిసి తలదిండు పెట్టి ఊపిరాడకుండా చంపేశారు. చంపేసిన తర్వాత ఆ హత్య నుంచి తప్పించుకోవాలి, దీన్ని బయట మనం హత్య చేశాము అనే జనాలు నమ్మకూడదు, ఇతను సహజంగానే చనిపోయాడు లేకపోతే ఏదో ప్రమాదం వల్ల చనిపోయాడని నమ్మించడానికి ఆ చుట్టుపక్కల వాళ్ళకి, పోలీసులకి, వాళ్ళ బంధువులకి ఎవరికి కూడా అనుమానాలు రాకుండా చేసేందుకు ఒక 1000 రూపాయలు పామును కొని అమిత్ ఎక్కడైతే వాళ్ళు చంపేశారో అదే బయట పైన పామును వేశారు. సాధారణంగా పాము ఒక కాటు వేస్తే మనకి స్పృహ ఉంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్ళేంత వరకు కూడా మనం స్పృహతోనే ఉంటాం. గంటన్నర టైంలో అయితే కొంచెం నోట్లో నుంచి చిన్నగా నొగరు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ పాము జాతిని బట్టి ఉంటుంది. ఆ పాము అంటే ఇప్పుడు నాగుపాము అంటారు, కట్ల పాము అంటారు, రకరకాల కింగ్ కోబ్రా, రకరకాల పాములు ఉంటాయి. అంటే వాటి విషయం అంత వేగంగా ఎంత మనిషి శరీరంలోకి ఫాస్ట్గా వెళ్ళిపోతే అంతే వేగంగా మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ సాధారణంగా పాము 1 లేదా 2 కాట్లు వేస్తుంది. అలా పాము కాటు వేసినప్పుడు మనిషికి వెంటనే చలనం వస్తుంది. దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ పోలీసులకి ఎక్కడ అనుమానం వచ్చిందంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ముఖ్యంగా పాము శరీరానికి 10 కాట్లు వేసింది. అంటే 10 కాట్లు వేసేంత వరకు కూడా అతను చలనం లేకుండా అక్కడే ఉన్నాడా, లేకపోతే పాము కాటు వేసిన వెంటనే అతను చనిపోయాడా? సో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు వెయిట్ చేశారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో బయటికి అందరూ కూడా ఆశ్చర్యపోయే నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఊపిరాడకుండా అతను చనిపోయినట్టుగా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి.
దాని తర్వాత రవితాని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆమె నిజం ఒప్పుకుంది. అలాగే అమర్దీప్ని కూడా అదుపులోకి తీసుకుని అతన్ని కూడా విచారణ చేస్తే మరిన్ని విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. సో మొత్తానికి ప్రేమించిన ప్రియుడు కోసం, పైగా తన భర్త ఫ్రెండ్, సో ఒక ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని తన భర్తని అతి దారుణంగా చంపేసింది. ఇలాంటివి కొత్త ఏం కాదు, రోజు ఇలాంటి తరచుగా ఈ న్యూసెస్ వింటూనే ఉన్నాం. ముఖ్యంగా కేరళలో ప్రేమించి పెళ్లి చేసుకుని మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఒక జ్యూస్లో, మ్యాంగో జ్యూస్లో ఒక విషం కలిపేసి అతనికి తాగించి చంపించేసింది. అది రీసెంట్గానే బయటకు వచ్చింది. ఆమెకు ఉరిశిక్ష కూడా పడింది. అలాగే ముంబైలో జరిగింది మరొక ఘటన. ప్రియుడు కోసం భర్తని చంపేసి ఒక డ్రమ్ములో వేసి అందులో సిమెంట్ వేసేసి మొత్తం కూడా ఎవరికి తెలియకుండా ఇంటి పైన దాచింది. అలాగే మరొకటి ఇక్కడ అమీన్పూర్లో మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని అందరినీ కూడా లేపేద్దాం అనుకుంది. అదృష్టం బాగుండి భర్త బతికాడు. ఆ రోజు భర్త ఆమె పెట్టిన ఫుడ్ తినలేదు, కానీ పిల్లలిద్దరు కూడా తిన్నారు, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. సో ఈ వార్త రీసెంట్గానే జరిగింది, మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. అండ్ మరొకటి డ్రమ్ములో వేసేసింది. ఆ భర్తను చంపేసి డ్రమ్లో వేసేసింది. ఎవరికి అనుమానం రాకుండా తీసుకెళ్ళి పూర్తి చేద్దాం అన్న ప్రయత్నంలో వాళ్ళు పోలీసులకి దొరికేశారు. వాళ్ళ బంధువులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తే వాళ్ళ నిజాలన్నీ కూడా ఒప్పుకున్నారు. సో ఈ విధంగా మహిళలు ప్రవర్తన చాలా దారుణంగా మారుతుంది. దీనికి కారణం ముఖ్యంగా ఈ సీరియల్స్ కావచ్చు, ఈ వెబ్ సిరీస్లు కావచ్చు, యూట్యూబ్లో వచ్చే క్రైమ్ స్టోరీసే కావచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అండ్ మరికొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ హస్బెండ్స్ మహిళలకు టైం ఇవ్వట్లేదు, మొత్తం కూడా వాళ్ళ టైం అంతా కూడా డ్యూటీ కోసమే, వాళ్ళ పని కోసమే కేటాయిస్తున్నారు. కాబట్టి మహిళలు వాళ్ళ భర్తతో ప్రేమగా ఉండలేకపోతున్నారు. కాబట్టి వేరే వాళ్ళతో ఇలా రిలేషన్ పెట్టుకుని ఇలాంటి ఘటనలకి పాల్పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అంటే ఒకవేళ టైమే ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ చంపే అంత హక్కు మాత్రం మహిళలకి లేదు. కాబట్టి చాలామంది కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ఈ మధ్య కాలంలో పెళ్ళంటే చాలామంది భయపడుతున్నారు. అంటే ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎక్కడ ఏ అమ్మాయి వస్తుందో, ఎలాంటి అమ్మాయి వస్తుందో, ఆ అమ్మాయికి ఇంతకుముందు ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా లేవా అనే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ లేకపోతే మీ భవిష్యత్తు ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో పూర్తి అయిపోతుందని అయితే మాత్రం ఇది గ్యారంటీ. సో ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన. పాము కాటుతో చంపేసి, ఆల్రెడీ వాళ్ళు చంపేసి పాము కాటుతో చనిపోయాడని